సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. కాంగ్రెస్ 6 గ్యారంటీలను అందించడంలో సక్సెస్ అయ్యిందా అంటే కాలేదు అనే వాళ్ళ సంఖ్య 60% అయితే, చేస్తారు కాంగ్రెస్ పార్టీ మాటిస్తే నెరవేరుస్తుంది అనే వాళ్ళ సంఖ్య 30% అయితే, ప్రస్తుతానికి అమలైందనే వాళ్ళ సంఖ్య మాత్రం 10%గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కీలకమైనటువంటి క్వశ్చన్ ఇది కూడా. ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా అంటే 60% మంది ప్రజలు మాత్రం నో అనే నెగటివ్తో ఉన్నారు, బెటర్ కాదు అని. బెటర్ అవును అనే వాళ్ళ సంఖ్య మాత్రం 40%గా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉచిత బస్సుకు సంబంధించి మహిళలకు ఫ్రీ బస్ పథకం అనేది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా ఉంది. వచ్చి రాగానే హామీ నెరవేర్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ అనేది తెలంగాణ మహిళలకు అనేది అమలు చేస్తూ ఉన్నారు. సో అలాంటి పథకానికి సంబంధించి బాగుంది అనే వాళ్ళ సంఖ్య కేవలం 15% అయితే, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 85%గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల సంతృప్తిగా ఉన్నారంటే 80% మంది ప్రజలు మేము సంతృప్తిగా లేము అని చెప్పారు చాలా స్పష్టంగా. కేవలం 20% మంది ప్రజలు మాత్రమే మేము సంతృప్తిగా ఉన్నాము అన్నారు. ఇక్కడ కూడా అంతే, రైతులకు సంబంధించినటువంటి ఇష్యూస్ అడ్రస్ చేయడంలో, ముఖ్యంగా యూరియా సప్లై విషయంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అలాగే ధాన్యం సేకరణ విషయంలో నిర్లక్ష్యం అనేది కనపడింది. పైగా ఇక్కడ ధాన్యం సేకరణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి శాఖ చూస్తూ ఉంది. అట్లాంటి చోట కూడా ఇబ్బంది అయ్యింది. సో పక్కపక్క నియోజకవర్గాలే పైగా. సో ఓవరాల్గా మాత్రం రైతులకు సంబంధించినటువంటి, పైగా రైతు భరోసా విషయంలో, రైతు బంధు అని గతంలో కేసీఆర్ డబ్బులు ఇచ్చారు, తర్వాత రైతు భరోసా అని కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. కానీ గతానికి ఇప్పటికీ కంపారిజన్ ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు పడ్డాయి, ఇప్పుడు పడలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇలా పడింది, ఇప్పుడు ఇలా పడలేదు. ఇలాంటికి సంబంధించినటువంటి కంపారిజన్ విషయంలో గతంలో రుణమాఫీ చేయలేదు అనుకున్న మేర, కానీ ఇప్పుడు చేశారు. కానీ ఆ కంపారిజన్ రాలేదు. కానీ ప్రతి పంట వేసే టైంకు పెట్టుబడికి సాయంగా వచ్చే డబ్బుల విషయంలో మాత్రం కంపారిజన్ అనేది చాలా స్పష్టంగా కనపడుతోంది నియోజకవర్గాల్లో, గ్రామాల్లో. దానికి అందువల్లే నెగిటివ్ రిజల్ట్స్ అనేది కొంత ఎక్కువగా కనపడతా ఉన్నాయి రైతుల విషయంలో అని చెప్పుకోవచ్చు.